వీడియోకి స్వాగతం. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సో సైకలాజికల్ స్ట్రక్చర్ అస్మిత అనేది స్ట్రక్చర్ అనుకుంటే, ఆ స్ట్రక్చర్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి కదా, దేంతో తయారు చేయబడిందో ఆ బిల్డింగ్ బ్లాక్స్ ని మనం ఇండివిజువల్స్ అంటాం. మామూలుగా మనిషిని ఇండివిజువల్ గా పిలుస్తారు జనరల్ కాంటెక్స్ట్ లో, బట్ కానీ ఆ ఇండివిజువల్ కాదు. ఇక్కడ ఇండివిజువల్ అంటే అర్థం ఏంటంటే బిల్డింగ్ బ్లాక్ సైకలాజికల్ స్ట్రక్చర్ ఈజ్ ఫార్మ్. సో ఒక మనిషి యొక్క సైకలాజికల్ స్ట్రక్చర్ అస్మిత ఫామ్ అవడానికి బిల్డింగ్ బ్లాక్. ఆ బిల్డింగ్ బ్లాక్ యొక్క ఐ గురించి మాట్లాడుకుంటాం. నిన్న మనం దాంట్లో రకాలు తెలుసుకున్నాం. అంటే స్టాటిక్ ఐగా ఉండేవి ఉంటాయి, డైనమిక్ ఐలు ఎలా ఉంటాయి, పొజిటివ్నెస్ బట్టి ఉండేవి, మోమెంటరీగా ఉండేవి, అలా కాకుండా జెనెటికల్ గా ఉండేవి, జెండర్ పరంగా ఉండేవి, బయోలాజికల్ రిలేటెడ్వి. సో ఇవి ఐలు. ఇప్పుడు ఈ ఒక ఐ గురించి స్టడీ చేద్దాం. ఏదైనా అన్ని ఐకి కామనే ఉంటుంది. సో ఒక ఐ యొక్క స్ట్రక్చర్ ఇలా చెప్పొచ్చు అనమాట. సో అందుకని అంతకుముందు ఈ ఐస్ లోపలికి కండిషన్ అవటం, డీకండిషన్ అవటం, దాని గురించి అక్కడ వీడియోలో మనం ట్రయాంగిల్స్ లోపలికి వచ్చేస్తున్నట్టు, అస్మిన్ స్ట్రక్చర్ ఫామ్ అవడానికి కొన్ని ట్రయాంగిల్స్ బయటకు వెళ్ళిపోతున్నట్టు, కొన్ని ట్రయాంగిల్ మోడిఫైస్ అవుతున్నట్టు, కొన్ని ట్రయాంగిల్ డిఫామ్ అవుతున్నట్టు ఇలా చూపించాం వీడియోలో. సో ఇక్కడ ఏంటి అంటే దీని క్యారెక్టర్స్, ఈ ఐకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి, 3 గుణాలు ఆధారపడి ఉంటాయి. ఏంటి ఆ గుణాలంటే ఐఈఎస్ సేమ్ అవే. అంటే ఏవైతే ప్రాసెస్ చేసి ఐని ఫామ్ చేస్తాం. ఐ అంటే ఏమిటి? మెమరీలో ఉండే పార్ట్. అలానే నేను అనేది మెమరీలో ఉండే పార్ట్. సో మెమరీలో ఉండేది ఏమిటి? అంతకుముందు ప్రాసెస్ అయిన ఇంపల్సెస్ నుండి ప్రాసెస్ అయి వచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఫామ్ అయింది? ఐఈఎస్ అనే ఒక కాంబినేషన్ ఇంటెన్సిటీస్ తో ఫామ్ అయింది. సో దేర్ ఫోర్ ప్రతి ఐ కూడా ఐ ఉంటుంది, ఈ ఉంటుంది, ఎస్ ఉంటుంది. అంటే ఇంకొక లాంగ్వేజ్ సంస్కృత్ లో చెప్పాలంటే సత్వగుణం పార్ట్ ఉంటుంది, దాంట్లో తమోగుణం పార్ట్ ఉంటుంది, రజోగుణం పార్ట్ ఉంటుంది. అంటే కేవలం సత్వగుణం ఉండే అయ్యి, కేవలం రజోగుణం ఉండే అయ్యి అలా ఉండవు. నెక్స్ట్ ఐకి ప్రధానంగా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ అంటే దాని లక్షణం అనే పదం సరిపోదేమో. అట్రిబ్యూట్ అంటే ఏంటంటే యాక్చువల్గా దాని వాటితో దాన్ని గుర్తించవచ్చు. వాటితో దాన్ని గుర్తించవచ్చు. సో ఆ ఐకి ఒక లేబుల్ ఉంటుంది. మంచివాడు, గుణవంతుడు, లేబులింగ్ మాట. టీచరు, వీడు వీడు రాజకీయ నాయకుడు, వీడు యోగి, వీడు పూజారి, ఇది భార్య, ఇలా లేబులింగ్ మాట. ఇదంతా లేబులింగ్. నెక్స్ట్ ప్రతి ఐకి సర్టన్ సైజ్ ఉంటుంది. ఆ సైజ్ మీద ఆధారపడుతుంది ఆ ఐ ఐడెంటిఫికేషన్. సో ఐడెంటిఫికేషన్ ఎక్కువగా ఉంది, పర్టికులర్ ఐకి నువ్వు ఎక్కువ ఐడెంటిఫై అయ్యావు అంటే దాని సైజ్ పెద్దగా ఉంది అని అర్థం చేసుకోవాలి. సో పర్టికులర్ దానికి ఐడెంటిఫై అవడం అంటే ఇప్పుడు నువ్వు ఐడెంటిఫై అయింది అనేది ఎలా తెలుస్తుంది? ఐడెంటిఫై అవ్వని ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు ఏదైనా డిస్కషన్ లో పాల్గొన్నప్పుడు ఆ డిస్కషన్ యొక్క ఫలితంగా నువ్వు హర్ట్ అయ్యావు అనుకో, దేని రిఫరెన్స్ గా నువ్వు హర్ట్ అయ్యావో అది నీకు సైజ్ పెద్దగా ఉందన్నారు. సపోజ్ నేను టీచర్ అనేది చాలా పెద్ద ఐ కింద నాకు ఉందనుకో, సో ఎవడైనా సరే నా టీచింగ్ లో లోపాన్ని ఎత్తాడంటే నా కోపం వస్తుంది. సో కోపం అని చెప్తుంది అక్కడ నీ యొక్క ఐడెంటిటీ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. అలాగే ఒకప్పుడు అన్న కొన్ని విషయాలతో కోపం రాకపోతే నీ యొక్క పర్టికులర్ ఐతో నువ్వు ఐడెంటిఫై అయ్యావు, కానీ అన్న మాత్రం నీకు కోపం రాదు. అంటే అర్థం ఏంటంటే దాని నీకున్న ఐడెంటిటీ తక్కువ ఉంది అనమాట, దాన్ని తక్కువగా ఐడెంటిఫై అవుతుంది. సో దాని సైజ్ మీద ఆధారపడుతుంది. నువ్వు ఎంతవరకు పర్మిట్ చేస్తావు, ఎంతవరకు టాలరేట్ అవుతావు, దాని డిఫార్మేషన్ అనేది దాని మీద ఐడెంటిఫికేషన్ మీద ఆధారపడుతుంది. ఇది కాకుండా ప్రతి ఐకి కలర్ కూడా ఉంటుంది. ఏంటయ్యా కలర్ అంటే, సపోజ్ ఈ ఐ ఫార్మేషన్ అయ్యి మెమరీలో ఫామ్ అవుతున్నప్పుడు, ఈ ఐ ఫామ్ అవుతున్నప్పుడు ఏది ప్రిడామినెంట్ గా ఉంది సత్వ రజో తమో గుణంలో అంటే ఇంటిగ్రిటీ, ఎమోటివిటీ, సెన్సోవైటాలిటీ, ఐఈఎస్, ఈ మూడిట్లో దేని ఇంటెన్సిటీ డామినెంట్ గా ఉంది ఫార్మేషన్, ఆ ఇంటెన్సిటీ కలరే దాడుతుంది. అందుకని కొన్ని ఐస్ ఏమో మనకి ఇంటిగ్రిటీ గాను ఇంటెలిజెన్స్ కనిపిస్తాయి, కొన్ని ఐస్ ఏమో ఎమోషన్ బేస్డ్ గా ఉంటాయి, కొన్ని ఐస్ ఏమో సెన్సోవైటాలిటీ బేసిస్ గా ఉంటాయి, ఎనర్జియాటిక్ గా ఉంటాయి. సో ఇవి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ అంటే
దానికి దాంతో అసోసియేట్ అయి ఉండేవి. నెక్స్ట్ ప్రతి ఐకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే అవి ఇంక్లినేషన్స్, టెండెన్సీస్ అనమాట. ఇంక్లినేషన్ అంటే ఎటువైపు మొగ్గు చూపించడం, టెండెన్సీ అంటే ఎటువైపు ఎలా ఏ ఏ ఉన్న మార్గాల్లో ఏ మార్గాన్ని చూస్ చేసుకుంటుంది అనేది. సో ఈ ఇంక్లినేషన్ టెండెన్సీస్ దేని నుండి వస్తాయి? అవి మోటివ్ నుండి వస్తాయి. ప్రేరణ ఇచ్చే పదార్థం నుండి వస్తాయి. ప్రేరణలు డిజైర్స్ ఒక కాంబినేషన్ గా వస్తాయి. ఈ డిజైర్స్ ప్రేరణ అనేది దానికి ఆరిజిన్ ఏమిటి? ఇంటెన్షన్. సో నువ్వు ఒక ఇంటెన్షన్ తో స్టార్ట్ చేస్తావు. ఆ ఇంటెన్షన్ లో మోటివ్ అండ్ డిజైర్ కాంబినేషన్ లో అక్కడ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ అది ఇంక్లినేషన్లు టెండెన్సీస్ కలగజేస్తుంది. సో నువ్వు ఆ పనిని ఆ విధంగానే చేస్తావు. ఆ ఆ విషయం అలాగే ఆలోచించగలవు, లేదా ఆ ప్యాటర్న్ లోనే నీ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. నీ కంక్లూజన్స్ అలాగే ఉంటాయి, నీ జడ్జిమెంట్స్ లేబులింగ్ కూడా అలాగే ఉంటాయి. సో ఇవన్నీ ఇంక్లినేషన్ టెండెన్సీస్ అనేవి అంటే నీ ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంటాయి. నార్మల్ గా గమ్మత్ ఏంటంటే ఇంటెన్షన్ ఒకటే ప్రపంచంలో అందరిది. ఏమిటా ఇంటెన్షన్? ఐ వాంట్ టు బి పీస్ అండ్ ఐ వాంట్ టు బి హ్యాపీ. నాకు ఆనందం కావాలి అండ్ ప్రశాంతత కావాలి. ఇంతకంటే మూడో ఇంటెన్సిటీ ఉండదు. కానీ మోటివ్ అంటే ఏమిటి యాక్చువల్గా? ఇది ఇది పొందితే నా అనుకున్న ఇంటెన్షన్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకున్న దానికి డిజైరు మోటివ్. డిజైర్ స్పార్క్. మోటివ్ ఏంటంటే ఇలా ఇలా నేను అనుకున్నట్టుగా ఇలా జరిగితే, ఇలా అయితే, ఇలా ఉంటే, ఇలా ప్రవర్తిస్తే అనేది మోటివ్. నాకు నా ఇంటెన్షన్ ఏదైతే ఇంటెన్షన్ ఉందో అది నెరవేరుతుంది, అది మోటివ్ అనమాట. సో దాని మీద ఆధారపడి మీ యొక్క ప్రవర్తన చాయిస్ లో ఇంక్లినేషన్స్, టెండెన్సీస్ ఉంటాయి. ఎలా ఇంక్లైన్ అవ్వాలి, ఏ టెండెన్సీ లో పనిచేయాలనేది. నెక్స్ట్ అలాగే ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి ఐకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ అంటే ఇంటరాక్షన్స్ అనమాట. అంటే ఫిజికల్ ఇంటరాక్షన్స్ అవ్వచ్చు మనుషులతో, బిహేవియర్ పరంగా, మాటల పరంగా, లేదా చేతల పరంగా, లేదా కెమికల్ ఇంటరాక్షన్స్ అయి ఉండొచ్చు. అంటే నీ లోపలికి ఏదైనా పదార్థం పంపిస్తే ఆ కెమికల్ వల్ల నీకు జరిగే చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రినల్ ఇంజెక్షన్ ఇచ్చావు అనుకోండి, అడ్రినల్ కెమికల్ పంపించావు అనుకోండి, నువ్వు అగ్రవేట్ అవుతావు. అలాగమాట. అలాగే సెరోటోనిన్ నీ యొక్క సెరిబ్రల్ ఫ్లూయిడ్ లోకి ఎక్కించగలిగావు అనుకో, నువ్వు ఆటోమేటిక్ గా డిప్రెసివ్ స్టేట్ లోకి వెళ్తావు. అలాగే సపోజ్ మార్ఫిన్ లోపలికి ఇంటేక్ తీసుకున్నావు అనుకో, నల్ల మందు, నీకు అది రకమైన జాయ్ ఫీలింగ్ వస్తుంది. ఈవెన్ ఆల్కహాల్ తీసుకున్న అది రకమైన రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. ఏ ఐతో నువ్వు ఐడెంటిఫై కాకుండా ఫ్రీ అయిపోతావు. సో ఇలాగ కెమికల్ ఇంటరాక్షన్ కానీ ఫిజికల్ ఇంటరాక్షన్స్ కానీ చేసేవి ప్రాపర్టీస్ అనమాట. అంటే ఐకి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఐకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి ఐ 3 గుణాల బేస్ గా ఆధారపడి ఉంటుంది. 3 గుణాల యొక్క గ్రౌండ్ మీద ఆధారపడి ఉంటుంది. సో దాని పునాది ఏంటయ్యా అంటే 3 గుణాలు. దానికి ఉన్న అట్రిబ్యూట్స్ ఏమో లేబుల్, దానికి ఉన్న పేరు, సైజ్, కలరు, ఇలాంటివి. షేపు అది కూడా అట్రిబ్యూట్ లోకి వస్తుంది, షేప్ అనేది. సో ఆ షేప్ డిఫామ్ అయితే ఆ డిఫామ్ నీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే ప్లెజెంట్, ఆ డిఫార్మేషన్ నచ్చకపోతే పెయిన్. డిఫార్మేషన్ అంటే దాని ఫామ్ చేంజ్ అవుతుందన్నమాట. ఈ ఐ యొక్క ఫామ్ కూడా చేంజ్ అవుతూనే ఉంటుంది లైఫ్ లో. కండిషన్, డికండిషన్ ప్రాసెస్ లో. అయితే గమ్మత్ ఏంటంటే ఈ అట్రిబ్యూట్స్, క్యారెక్టర్స్ అండ్ ప్రాపర్టీస్ ఇవి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క దాని రిలేటెడ్ది డామినేషన్ కనబడుతుంటుంది. అంటే ఒకప్పుడు అట్రిబ్యూట్ ఐ డామినేషన్ లో ఉంటుంది, ఒకప్పుడు అట్రిబ్యూట్ ఈ డామినేషన్ లో ఉంటుంది, అప్పుడప్పుడు అట్రిబ్యూట్ ఎఫ్ డామినేషన్. ఇలా ఈ 3 కాంబినేషన్లు మారుతూనే ఉంటాయి. ఇట్స్ వెరీ డైనమిక్ థింగ్ అనమాట. అందుకని మనకి అదే సిచ్యువేషన్ లో ఒకళ్ళు అంటేనేమో కోపం వస్తుంది, అదే సిచ్యువేషన్ లో ఇంకోళ్ళు అంటే అదే మాట నీకు కోపం రాదు. ఒక సిచ్యువేషన్ లో నువ్వు మొబిలైజ్ చేస్తావు, ఇంకో సిచ్యువేషన్ లో దాన్ని బేర్ చేయవు. ఎవడో నీకు తెలియ ఒక స్ట్రేంజర్ వచ్చి నువ్వు అని మాట్లాడుకో, నువ్వు డిఫెండ్ అవుతావు, నన్ను గౌరవించి మాట్లాడేదని. అదే నీ ఫ్రెండ్ నువ్వు అన్నావు అనుకో, నీకు పెద్ద అది నష్టం కింద అనిపించదు. సో లైక్ దట్ అనమాట. దానికి కారణం అదనమాట. సో రేపు మనం కంటిన్యూ చేద్దాం.